నా ఫ్రెండ్ నైట్ ఫోన్ చేసి అరే సాటర్డే కదా ఎక్కడికైనా పోదాం రా అన్నాడు. ఎక్కడికి రా అంటే చూడరా ప్లేసెస్ ఏమన్నా అని చెప్పి అన్నాడు. నా మైండ్లోకి ఏం వస్తలేవు, నువ్వే చెప్పరా అంటే వాడు చిలుకూరికి పోదాం రా అన్నాడు. అరే ముందే సాటర్డే ఫుల్ పబ్లిక్ ఉంటుంది రా అన్న. ఏం కదరా కొంచెం ఎర్లీగా బయలుదేరుదాం అన్నాడు. సరే అని చెప్పి 5:40కి బయలుదేరా. పోయే స్పీడు 20-30 కానీ ఈ చలికి మాత్రం చేతులు చిక్కిపోతున్నాయి, ఇట్లా గట్టగట్టుకపోతున్నాయి. అమ్మ ఇదేం చలిరా, వణికిస్తుంది పొద్దున. చెప్పాలంటే ఇప్పుడు టైం 5:50 అవుతుంది, అయినా చలి తగ్గట్లేదు. నడిపేటప్పుడు మాత్రం అసలు చేతులు గడ్డ కట్టుకపోయినా. చలి మాస్, మామూలు మాస్ కాదు, ర్యాంప్ ర్యాంప్ ఆడేస్తుంది. మా ఊరు చంద్రంగుట్ట అన్నాడు ఇప్పటికీ 3 బస్సులని. ఏ బస్సులు వస్తున్నాయేమో తెలియదు దొర. ఏమంటే 5 minutes దొర ఈస్ కమింగ్ ఆఫ్టర్ 15 minutes. तेरे को नहीं मालूम हैदराबाद में 10 मिनट बोले तो 40 मिनट होते रे. కరెక్ట్ 6 o'clock మా వాడిని పిక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం చిలుకూరికి. ఏంద్రా అట్లేసేంద్రా, అట్లేసినావు ఇంకా. అరే చెప్తున్నారా, చేతులు గడ్డ అట్టుకపోయినట్టే నాకు. జవులు ఎట్టుకొని నడుతున్నా, ఒక చేయి జవులు ఎట్టుకొని నడుతున్నా. సరే ఈ చలి నుంచి కొంచెం తప్పించుకుందామని చెప్పేసి చాయ్ కోసం చూస్తే ఒక్కతోనూ ఓపెన్ లేదు బండి. 6:30 అయినా కూడా. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక్కతో దొరికింది. బుద్ధివెల ఏరియా ఉంది రాజేంద్ర నగర్ దాటినాక, అక్కడ చాయ్ బండి ఓపెన్ ఉండే. ఇంకా అక్కడ తాగాను చాయ్. ఫైనల్లీ 7:20కి అరైవ్ అయ్యాం చిలుకూరికి. అసలు ఆ 7 o'clock కూడా ఇంకా చలి పెడుతుంది. హైలైట్ ఏంటంటే ఫైనల్ చేరుకున్నాం. యాక్చువల్లీ 108 రౌండ్ కొడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఉండే, కాకపోతే సాటర్డే రోజు తిరగనియరంట, బయటనే 11 రౌండ్స్ తిరగాలని చెప్పి అన్నారు. సో కానీ నేను ఉన్నానులే ఎందుకని చెప్పేసి నేను ఇంకా తిరగలేదు. మార్నింగ్ కాబట్టి పబ్లిక్ తక్కువ ఉంది, సో జల్దీ దర్శనం అయిపోయింది. కానీ ఏందో ఈ పెన్స్ని చూస్తే మాత్రం తీసుకోవాలనిపిస్తుంది చిన్నప్పటి నుంచి అసలు. కాకపోతే ఇప్పుడు తీసుకొని ఏం చేస్తాం, అయినా డిజైన్స్ కూడా అప్పట్లో లేవు, కొన్ని డిజైన్స్ ఉన్నాయి చూసినంత వరకు అయితే. సో దర్శనం వెంటనే అయిపోయింది కాబట్టి ఇంకెట్టనే తిరుగుదామా అని చెప్పేసి అనుకుంటుంటే వచ్చే దారిలో గండిపేట బోర్డు కనబడ్డది. సో గండిపేట కోదామని చెప్పి ఫిక్స్ అయినాం. ఇక్కడ నుంచి ఒక 3 kilometers ఉంది అంతే. ఏంద్రా ఆడ 3 kilometers ఉంది, 6 kilometers ఉంది. సర్లే అని చెప్పేసి ఇంకా మ్యాప్స్ పట్టుకొని పోతున్నాం. అది రైట్ ఆర్ రాంగ్ తెలియదు, జస్ట్ మ్యాప్స్ నమ్ముకొని పోతున్నాం అంతే. ఇంకా మేము ఇది రోడ్ రా నాయన, మొత్తం సూపర్ గా తిరుగుతున్నట్టుంది. బోర్డు ఏమో 6 kilometers ఉంది, రోడ్ ఏమో పోతా ఉంది. అసలు ఎటు పోతున్నామో మాకే అర్థం అవుతుంది. కానీ దాన్ని పట్టుకొని పోతూనే ఉన్నాం. అదేమో చుట్టూ చెప్తుంది. దగ్గర ఒక 5 kilometers జరిగింటే మేము ఈ గ్యాప్లో మేమైతే అసలు. ఫైనల్లీ ఇంకా అక్కడ లోకల్ వాళ్ళని కనుక్కొని చెరువు దగ్గరకు వచ్చేసాం. అసలు యాక్చువల్లీ మేము ఫ్రీ అనుకున్నా, ఫ్రీ అంటే ఫ్రీ కాదు, ఏదో ఒక 20 rupees ఉంటుంది అనుకున్నాను టికెట్, కానీ పర్ హెడ్ 50 అంటారు. అండ్ లోపలికి వచ్చేసాం. వ్యూ మాత్రం మామూలు లేదు, మార్నింగ్ పూట కదా. అసలు ఆ చెరువు చూడంగానే మాకైతే వణికినాయి, మస్తు భయమైంది ఆ చెరువు చూడంగానే. అసలు చాలా పెద్ద ఉంది చెరువు అది. లోపలికి రాగానే మొత్తం అన్న తెలిసిందే కదా, రాగానే ఏం చేసాను, స్నాపులు, ఫోటోషూట్లు, వీడియోలు, ఇంకా అన్ని షార్ట్స్ అన్నీ తీసుకుంటూ కూర్చున్నా. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలు లేదు. మార్నింగ్ పూట అసలు చాలా బాగా అనిపించింది అసలు వ్యూ. అక్కడ కంచె లేదనుకున్నా, అది ఇవ్వడం దుంకుతే ఎట్లా భయ అనుకున్నా, కానీ కొంచెం ముంగలికి పోయి చూస్తే ఉందాడ కంచె ఉంది, ఇట్లా కట్టుకొని ఉంది. అసలు చాలా బాగా అనిపించింది వ్యూ మార్నింగ్ పూట. అక్కడ మార్నింగ్ పిల్లలు కొంతమంది స్కేటింగ్ చేసుకుంటా, ఇక్కడ ఈ చెట్లు ఇవన్నీ అసలు ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే సాటర్డే రోజు. ఇది కదరా అసలు, ఇట్లా కదరా ఉండాలనిపించింది మొత్తం. ఎంత ప్రశాంతంగా అంటే అక్కడ కూర్చున్నాం, ఇంకా దగ్గర 1/2 hour కూర్చున్నాం. మేము అక్కడనే కూర్చున్నాము, వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాం. ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ప్లేస్ మాత్రం చాలా బాగా అనిపించింది. పార్క్ ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత ఇంకా ఆలోచిస్తున్నాం. ఇంకా మాకు అప్పుడే కాదు, ఇక్కడ మైసమ్మ తల్లి ఉంది కదా, గండి మైసమ్మ. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడ ఒక ఎక్కువ దూరం లేదు, ఒక 2 kilometers కూడా లేదు నాకు తెలిసి, 2 kilometers ఉంటుంది. కానీ ఈ టెంపుల్ వ్యూ ఉంది అస్సలు నాకైతే ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఇది చూడటానికి చిన్నగా ఉంది, కానీ అక్కడ ఏంటంటే అక్కడ చెరువు నీళ్ళు ఉన్న పైప్ లైన్ ఉంది,
అక్కడ సంథింగ్ ఓవర్ఫ్లోనో ఏమవుతుందో తెలియదు కానీ వాటర్ మొత్తం వస్తున్నాయి. కింద నుంచి అవుతుంటే కింద వాటర్ పైన కారుతుండే ఒక కొండల మధ్యలోకి అవుతున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అసలు టెంపుల్ చాలా మస్తు అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. సరే కాలు కడుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే వాటర్ ఉన్నాయి. సో ఇక్కడనే ఇలా నడుచుకుంటూ వెళ్ళి డైరెక్ట్ దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకుంటే చాలా అసలు ఎంత మంచి అనిపించింది అంటే బాబా బాబా. ఇంకా అక్కడ నుంచి మేము ఇంకా వెళ్ళే రూట్లో హనుమాన్ టెంపుల్ కనబడింది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకుని ఇక్కడ ప్రసాదం చేసుకున్నాం. ఇంకా అలా ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాం. చాలా వండర్ఫుల్ అనిపించింది ఈరోజు మాత్రం. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అసలు. ఎందుకంటే మేము అనుకుని జస్ట్ చిలుకూరు ఒకటే చూసి వద్దాం అనుకున్నాం, కానీ ఇవన్నీ కవర్ చేసాం ఈరోజు. అది